శివభక్తులకు నా నమస్సులు. శివుడు మన ప్రార్థనను వెంటనే ఎందుకు వినడు? ప్రతి భక్తుడు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యం. ఓం నమ శివాయ. ఎప్పుడైనా మీ మనసులో ఇలా అనిపించిందా? నేను ప్రతిరోజు శివుడిని ప్రార్థిస్తున్నాను, అభిషేకం చేస్తున్నాను, ఓం నమ శివాయ జపిస్తున్నాను, అయినా నా కోరిక ఎందుకు నెరవేరడం లేదు? శివుడు నా ప్రార్థన వినట్లేదా? ఈ ప్రశ్న దాదాపు ప్రతి శివభక్తుడి మనసులో ఒకసారి అయినా వచ్చింది. కానీ ఒక నిజం తెలుసా? శివుడు ఎప్పుడూ మౌనంగా ఉండడు. ఆయన సమాధానం చెప్పే విధానం మాత్రమే మనకు వెంటనే అర్థం కాదు. శివమహాపురాణం ఈ విషయంపై ఎంతో గొప్ప సందేశాన్ని చెబుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మీ జీవితాన్ని మార్చగల ఒక చిన్న శివ సాధనను కూడా మీతో పంచుకుంటాను. శివుడు ఎవరు? చాలామంది శివుడిని కోరికలు తీర్చే దేవుడిగా మాత్రమే భావిస్తారు. కానీ శివుడు అంతకంటే గొప్పవాడు. ఆయన గురువు, యోగి, తండ్రి, కరుణామయుడు. మనకు కావలసింది వెంటనే ఇవ్వడం కంటే మనకు అవసరమైన మార్పును ముందుగా ఇస్తాడు. ఒక చిన్న పిల్లవాడు రోజు మిఠాయిలు కావాలని అడిగితే మంచి తండ్రి ప్రతిసారి ఇస్తాడా? లేదు. ఎందుకంటే అతని ఆరోగ్యం ముఖ్యం. అలాగే శివుడు కూడా కోరికను మాత్రమే కాదు, మన భవిష్యత్తును చూస్తాడు. మనకు మంచిది ఏదో అదే ఇస్తాడు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న. మీరు ఎంతకాలంగా శివారాధన చేస్తున్నారు? కామెంట్స్లో హరహర మహాదేవ అని రాసి ఎన్ని సంవత్సరాలుగా శివభక్తిలో ఉన్నారో కూడా చెప్పండి. మార్కండేయ మహర్షి కథ శివమహాపురాణంలో మార్కండేయ మహర్షి కథ ఎంతో ప్రసిద్ధి చెందింది. మార్కండేయ మహర్షికి సంతానం లేదు. శివారాధన తర్వాత శివుడు 2 వరాలు ఇచ్చాడు. ఒకటి ఎక్కువ కాలం జీవించే కానీ సాధారణ కుమారుడు. రెండవది కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించే కాని మహాజ్ఞాని, మహాభక్తుడు. వారు 2వ వరాన్ని కోరుకున్నారు. మార్కండేయుడు చిన్నప్పటి నుంచే శివభక్తుడయ్యాడు. ప్రతిరోజు శివలింగాన్ని పూజించేవాడు, జపం చేసేవాడు, ధ్యానం చేసేవాడు. తనకు ఆయుష్ తక్కువ అని తెలిసినా భయపడలేదు. ఎందుకంటే అతని విశ్వాసం శివుడిపై ఉంది. 16వ సంవత్సరం పూర్తయ్యే సమయం వచ్చింది. యమధర్మరాజు తన పాశంతో మార్కండేయుడు ప్రాణాన్ని తీసుకోవడానికి వచ్చాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. యముడు పాశం శివలింగాన్ని కూడా తాకింది. అంతే, శివుడు ఉగ్ర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. యముడిని ఆపి తన భక్తుడిని రక్షించాడు. మార్కండేయుడికి చిరంజీవి తత్వం ప్రసాదించాడు. ఈ కథలో గొప్ప సందేశం ఏమిటి? మార్కండేయుడు భయంతో పూజించలేదు, వరం కోసం కూడా పూజించలేదు. ప్రేమతో, అచంచలమైన విశ్వాసంతో శివుడిని ఆరాధించాడు. అందుకే శివుడు అతనికి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేశాడు. మన జీవితానికి సంబంధం. ఇప్పుడు మన జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. మనలో చాలామంది 2 రోజులు ప్రార్థిస్తాం, 1 వారం జపం చేస్తాం, వెంటనే ఫలితం రావాలని ఆశిస్తాం. అది జరగకపోతే శివుడు నా మాట వినలేదు అని నిరాశ చెందుతాం. కానీ రైతులు చూడండి, విత్తనం వేసిన మరుసటి రోజు పంట వస్తుందా? లేదు. నీరు పోయాలి, ఎండ తగలాలి, కాలం గడవాలి. అప్పుడు మాత్రమే పంట సిద్ధమవుతుంది. భక్తి కూడా అంతే. ఈరోజు చేసిన జపం ఈ రోజే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ అది మీ మనసులో ఒక మార్పును నాటుతుంది. ఈ మార్పు ఒకరోజు మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు కూడా ఇలా అనుభవించారా? ఈ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి. శివుడు ఆలస్యం చేయడానికి
మూడు కారణాలు. మొదటి కారణం, సమయం ఇంకా రాలేదు. ప్రతి పండుగకు ఒక కాలం ఉంటుంది, ప్రతి పండుగకు ఒక కాలం కూడా ఉంటుంది. అలాగే ప్రతి ఆశీర్వాదానికి కూడా ఒక సమయం ఉంటుంది. రెండవ కారణం, మనలో మార్పు రావాలి. కొన్ని వరాలు పొందడానికి ముందు మనం సిద్ధం కావాలి. శివుడు ముందుగా మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు, తర్వాత ఆశీర్వదిస్తాడు. మూడవ కారణం, ఇంకా మంచి ఫలితం సిద్ధంగా ఉంది. మనం చిన్నదాన్ని అడుగుతాం, శివుడు పెద్దదాన్ని ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే కొన్నిసార్లు ఆలస్యం అనిపిస్తుంది, కానీ అది నిరాకరణ కాదు, అది దైవ సమయం. ఆచరణలో పెట్టాల్సిన సాధన, ఈ వారం నుంచే ఒక చిన్న సంకల్పం చేయండి. ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. ఒక మంచి పని చెయ్యండి. ఎవరినైనా బాధ పెట్టినట్లయితే క్షమాపణ చెప్పండి. కోపాన్ని తగ్గించండి. అబద్ధం మాట్లాడకుండా నిజాయితీగా జీవించండి. ఈ చిన్న మార్పులు మీ భక్తిని మరింత లోతుగా మారుస్తాయి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. శివుడు నా ప్రార్థన వినడం లేదు అని అనుకోకండి. దానికి బదులుగా ఇలా చెప్పుకోండి, శివుడు నాకు సరైన సమయం కోసం, సరైన జీవితానికి, సరైన మనసుకు సిద్ధం చేస్తున్నాడు. విశ్వాసం ఎప్పుడు వృధా కాదు. శివుడు ఎప్పుడు తన భక్తుడిని విడిచిపెట్టడు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి శివతత్వం, శివమహాపురాణం, ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా కామెంట్స్లో ఒకసారి అందరం కలిసి ఇలా రాయండి, హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వస్తి.